Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఏ వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఫస్ట్ నేను ఎలా ఉన్నానని కామెంట్ చేయండి. మా తమ్ముడు స్వామి ఇరుముడులు, అందుకని 3 గంటలకి లేచా. ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 3కి లేచి స్నానం అయ్యిందబ్బా. అయితే వేడి నీళ్ళే, బట్ చాలా చల్లగా అనిపించింది నాకు. హెయిర్ ఆరబెట్టుకునే టైం కూడా లేదు. సో తొందరగా రెడీ అయిపోయాను. నేనైతే కమలకాయ తింటే ఆకలిస్తుందంటే వద్దు అని చెప్పారు. అంటే తల స్నానం చేస్తున్నాను కదా, సో పార్లేజీ బిస్కెట్ తిన్నా. ఈ మధ్యన పార్లేజీ బిస్కెట్ ఎక్కువ తింటున్నాను కదా. నేను చీకట్లో కూడా బాగానే కనబడుతున్నాను. నేను నిజంగానే చీకట్లో కూడా బాగానే కనిపిస్తున్నా నేను. అయితే మా మమ్మీకి ముగ్గులు అంటే పిచ్చి. నైట్ 11 వరకు ఎన్ని ముగ్గులు పెట్టిందో చూడండి. మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళిపోయింది అక్కడికి. సో ఇదే పీఠం అన్నమాట. అంటే మాలేసే వాళ్ళందరూ ఒక దగ్గర ఒక రూమ్ లో చేస్తారు పూజ. దీని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ 5కి వచ్చారు వాళ్ళు బయటికి. మేము 3:34 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం. కానీ మేము చాలా తొందరగా వెళ్ళి అక్కడ వెయిట్ చేసాం. నాకు నిద్ర వస్తుంది. వీడు మా మేనల్లుడు. పీఠకం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామిలందరికీ కాళ్ళు కడుగుతారు పసుపు నీళ్ళతో. సో ఆ ప్రాసెస్ సో ఒక 1 అవర్ టైం ఉంది. సో నేను ఇంటికి వచ్చి తొందరగా శారీ కట్టుకుని రెడీ అవుతున్నా. ఫస్ట్ మా స్వామికే ఇరుముళ్ళు. ఇక్కడ డాడీ హెల్ప్ చేస్తున్నారు. నాకు నెక్ సెట్ పెట్టుకోవడానికి రావట్లేదంటే మొత్తానికి నా ఫుల్ శారీ చూపించడానికి నేను ఇక్కడ విశ్వ ప్రయత్నం చేస్తున్నా. బట్ స్టాండ్ కి పెట్టినందువల్ల అది సరిగ్గా రాలేదు. శారీ నాకు ఎలా ఉంది, సెట్ అయిందా ఈ కలర్? ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే. ఇరుముళ్ళ ప్లేస్ కి అయితే వచ్చాము. ఇక్కడ మా రిలేటివ్స్ అందరిని చూపిస్తా. ఇంకా పిన్నులు, చెల్లి, మావయ్య, అక్క వీళ్ళందరూ వచ్చారు, వదిన. సో గురుస్వామి రెడీ చేసుకుంటున్నారు ఇరుముళ్ళ కోసం. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఆ ప్రాసెస్ మొత్తం ఒక 40 మినిట్స్ జరిగింది. సో మధ్యలో నేను వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేదాన్ని, అంతసేపు నుంచోలేక. ఇక్కడ తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. అండ్ మమ్మీ డాడీ మాల వేసి ఇరుముళ్ళకు కావాల్సిన సామాన్లు, కొబ్బరికాయ, నెయ్యి, టవల్ అవన్నీ అక్కడ తీసుకుని పట్టుకున్నారు. నన్ను ఇరుముళ్ళు ప్రాసెస్ అయిన తర్వాత వేయమన్నారు దండ. ఆ క్లిప్ నేను ఎక్కడో మిస్ అయిపోయింది. సో కన్యాస్వామి అంటే అయ్యప్ప స్వామిగా భావించి అందరూ అయ్యప్ప స్వామిగా చూస్తారు. సో అందరూ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు. నేను కూడా పెట్టుకున్నా, బట్ ఆ క్లిప్ రాలేదు. సో ఇక్కడ ఇరుముల ప్రాసెస్ అయిపోయింది. అది తీసి ఒక దగ్గర పెట్టేస్తున్నారు. ఇంకా అలా మిగతా అన్ని స్వాములకి వేస్తారు. మా స్వామికి అవ్వగానే నాకు నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ఇప్పేయాలి. ఈ మమ్మీలు శారీలు ఎలా కట్టుకుంటారు ఏమో గాని. తర్వాత కాసేపు బజ్జున్నా నేను, ఎందుకంటే ఫుల్ తలనొప్పి. 3కి స్నానం చేసి చలిగాల్లో తిరగడం వల్ల ఫుల్ తల పట్టేసినట్టు అయిపోయింది. హెయిర్ ఆరబెట్టుకుని కాసేపు పడుకుని ఇంకా స్వాములు వెళ్లే టైం అయ్యిందని చెప్పి రెడీ అయ్యి వెళ్ళి, స్వామి నాకు కొండ నుంచి ఏం తీసుకొస్తావంటే ప్రసాదం తీసుకొస్తాను అని చెప్తున్నారు. నేనేమో కొబ్బరికి చెప్పులు తీసుకురావా అని కొంచెం సేపు అక్కడ స్వామితో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోవాలి. బస్ వచ్చేసింది. సో ఇంకా లైన్ లో నుంచి
నుంచొని మెల్లిగా అందరూ బస్సు ఎక్కేసారు. స్వాములు వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైఫ్ లో ఒక్కసారైనా స్వామి మాల వేసుంటే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి. 8 days పట్టింది అనుకుంటా స్వాములు తిరిగి రావడానికి. తిరిగి వచ్చాక తీసుకొచ్చిన ప్రసాదం అండ్ ఇరుముడులు బియ్యంతో పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం పెట్టి స్వామి మాలలో వాడతారు కదా నెయ్యి కొంచెం తీసుకుంటారంట. అది ఆ ప్రసాదంలో వేసి కొండ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం వండిన పరమాన్నం అందరికి పంచి పెడతారు. అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి మీరు. మీకు తెలుసు కదా, అయితే ఏమేమి తీసుకొచ్చాడని మీకు చూపిస్తాను అనమాట. మీకు ఇవ్వను. ఫస్ట్ బుజ్జి చిట్టి వినాయకుడితో స్టార్ట్ చేద్దాం. మా తమ్ముడికి వినాయకుడు అంటే చాలా ఇష్టం, అందుకే తెచ్చుకున్నాడు. ఇది ఏ మెటీరియల్ నాకు కూడా తెలీదు, బట్ చూడడానికి చాలా క్యూట్గా ఉంది. నాకు కేరళ నుంచి శారీ తీసుకొచ్చాడు, చాలా బాగుంది. ఇది టిష్యూ టైపు, కాటన్ టిష్యూ అంటారు కదా, షైనింగ్ ఉంది. బాగుందా నాకు? దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్తో పేర్ చేసి చూపిస్తా మీకు. ఇంకా బొజ్జులో ఉన్న బుజ్జి మేనల్లుడో మేనకోడలో తెలీదు, బట్ బాగున్నాయి. ఇంకా మా దగ్గర రిలేటివ్స్కి ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఇది అన్నంత పద్మనాభి విగ్రహమేనా, నాకు పెద్ద ఐడియా లేదు. మీకుందా? ఆ సిల్వర్ తీసుకున్నా, ఒక గోల్డ్ ఒక సిల్వర్ తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడానికి అనుకుంటా. నాకైతే ఈ ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 3 screws ఉన్నాయి కదా, ఆ 3 ఇప్పేస్తే ఈ సీతారాములు సెపరేట్ వచ్చేస్తారు, ఆంజనేయ స్వామి సెపరేట్ వచ్చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఏదైనా విగ్రహాలు ఉంటే పెట్టుకోవచ్చు. ఐ థింక్ నేను మీషోలో కూడా చూసా, బట్ ఇలా ఇంత మంచి క్వాలిటీ కాదు. మీకు కావాలంటే చెప్పండి, నేను లింక్ పెడతాను. మా నాన్న శబరిమల నుంచి తెస్తాడంట. ఇది కారు బాగుంది కదా, వీడియో కాల్ చేస్తే నేనే తీసుకురమ్మన్నా. చెక్క, ఓన్లీ చెక్కే అనుకుంటా, ఇది టేకు కాదు, కానీ బాగుంది. సోపీస్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ బాగుంది క్వాలిటీ. ఇంకా ఈ కార్ అయితే నేను ఎక్కి నుంచున్నా, బట్ తిరగలేదు. ఐ మీన్ నా వెయిట్ కూడా ఆపేసింది. భలే ఉంది కార్ అయితే. ఇంకా ఎవరెవరికో తీసుకొచ్చారు ఇవన్నీ, పేర్లు కూడా తెలియదు నాకు. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకా తీసుకొచ్చాడు, బట్ తేడుకోపోయినాయి ఇవి. ఇంకా గాజులు కూడా తీసుకొచ్చాడు, బట్ బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అబ్బాయిలు ఇలా షాపింగ్ చేయడం గ్రేట్ అనుకుంటాను నేనైతే. ఇదొకటి, ఇది ఎవరికో తెచ్చాడంట, బట్ నేను ఇయ్యను, ఇది నాకు.
ఇవేమో ఇందాక మీకు చూపించాను కదా ఫ్రేమ్, అవే. ఇంకా శారీస్ తీసుకొచ్చాడు, కేరళ కాటన్ శారీస్ బాగున్నాయి. గ్రీన్ కలర్ బాగుంది. ఫైనల్లీ ప్రసాదం. డాడీ ఇంకే విజయవాడ నుంచి లడ్డు ప్రసాదం. ఇది బుజ్జికి తీసుకొచ్చాడు ఆదియోగి. ఇది గోల్డెన్ టెంపుల్ లో ఇచ్చారంట, ఏమున్నాయో చూద్దాం. సంథింగ్ ఏదో ఆయిల్, ఒక థ్రెడ్, ఇదేంటి పసుపు కుంకుమ.